నాటుకోడి కూర చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, కారం, పసుపు. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు కసినీసుకి ఎక్కువ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, కిలో చికెన్కి ఒక 4-5 స్పూన్ల కారం, కొంచెం గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. బాగా కలపాలి. బాగా కలిపి పెట్టుకున్న చికెన్ అండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 10-12 విజిల్స్ పెట్టుకోవాలండి. నాటుకోడి బాగా ఉడకాలి కాబట్టి. నీళ్ళు చికెన్ సరిపడగా మూత పెట్టేయాలి. పక్క పెట్టుకొని కొంచెం ఐలోనే విజిల్స్ రానివ్వాలండి. నాటుకోడికి కావాల్సిన పదార్థాలండి: మసాలా దినుసులు, జీరా, మరాఠీ మొగ్గలు, ఈ మసాలా దినుసులన్నీ, జాజికాయ, ధనియాలు, చెక్క అండి. ఇవి ముందుగా పక్కకు పెట్టుకోవాలి, వేగించుకోవాలి. బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, నూనె, ఉల్లిపాయలు, టమాటా, పుదీనా, కొత్తిమీర. ఉన్న చికెన్ అండి బాగా ఉడికింది, పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. ఈ మసాలా దినుసులు వేగించాలి. సిమ్లో పెట్టుకుని వేగించి పెట్టుకున్న మసాలా దినుసులు చల్లారనివ్వాలి. కొద్దిగా నూనె అండి, ఉల్లిపాయ ఆగడానికి సరిపడగా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, బిర్యానీ ఆకు బాగా వేగించాలి. టమాటా వేయాలండి. ఉల్లిపాయ బాగా మగ్గింది. ఈ మసాలాలన్నీ రోల్లో దంచుకోవాలండి మెత్తగా. కొంచెం ఈ చికెన్ మొత్తం వేసేయాలండి. రోల్లో దంచుకున్న మసాలా ఇది కూడా వేసేయాలి. నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తిమీర